కూరు మండలం కానూరు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. వారికి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆసుపత్రికి వెళ్లి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, పెళ్లకూరు టీడీపీ మండల అధ్యక్షులు సంజి కృష్ణయ్య, నాయకులు పార్థసారథి, నానబాల సుబ్బారావు, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, ఐసీడీఎస్ అధికారులు, వైద్యులు ఉన్నారు. దురదృష్టవశాత్తు సూలూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలంలో కానూరు అనే గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలు 6 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఎస్టీ కాలనీ పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. కానీ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ బాగాలేదు అంటున్నారు, కానీ బట్ గ్రాసరీస్ అంతా కూడా ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నారని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ స్కూల్లో ఫెసిలిటీ సరిగ్గా లేదని వేరే చోట స్టోర్ చేయడం కూడా జరుగుతుంది. మేబీ ఇది సమ్మర్ వల్ల పిల్లల తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి పిల్లలకి ఎలాంటి ప్రమాదము లేదు. ఫ్లూయిడ్స్ అన్నీ కూడా పెట్టారు. పిల్లలు కోలుకుంటున్నారు మెల్లిగా. ఎవరైనా డిశ్చార్జ్ అయ్యారని రేపు అంగన్వాడీ స్కూల్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి మళ్ళా మీకు